గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అద్భుత విజయంతో ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్లు, కశ్మీర్లో ఘోర ప్రమాదం, నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్, సెకన్కు 150 సినిమాలు, చైనాలో ప్రపంచంలోనే అత్యంత వేగవంత నెట్వర్క్ ఆవిష్కరణ, రోదసీలో టూల్ బ్యాగ్ చెక్కర్లు, గాజా ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ సైన్యం, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ పెడితే పట్టుబడ్డట్టే, తీవ్రం కానున్న వాయుగుండం, చర్మం కొట్టురాలుతుంటే ఏం చెయ్యాలి, మోతాదుకు మించిన ఉప్పుతో మధుమేహ ప్రమాదం. ఈరోజు వార్తలను చూద్దాం. అద్భుత విజయంతో ప్రపంచ కప్ ఫైనల్లో భారత్. వన్డే సెమీఫైనల్ ముంగిట భారత అభిమానులందరిలోనూ ఇదే అభిప్రాయం. మన జట్టు లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ 9కి 9 మ్యాచ్ల్లో గెలిచి సెమీస్ చేరినా సరే లోలోన ఏదో భయం. బుధవారం వాంఖడేలో న్యూజిలాండ్ పోరాటం చూశాక మ్యాచ్ ముంగిట అలా భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదనే అనిపించి ఉంటుంది అభిమానులకు. దాదాపు 400 లక్ష్యం నిలిపిన ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టి గట్టి దెబ్బతీసిన ప్రత్యర్థి అంత తేలిగ్గా లొంగలేదు. రోహిత్ సేనను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ ప్రత్యర్థి జట్టు కొండంత లక్ష్యం వైపు కసిగా అడుగులేస్తున్న వేళ వాంఖడేలో కేరింతల స్థానంలో నిశ్శబ్దం. అప్పటిదాకా ధీమాగా టీవీల ముందు కూర్చున్న వారిలో ఒక్కసారిగా కంగారు. ఇప్పటిదాకా సాధించిన విజయాలన్నీ వృధా కాబోతున్నాయా? బ్యాటర్ల కష్టం బూడిద పాలవబోతోందా అన్న సందేహాలు. కానీ అప్పుడొచ్చాడు మహ్మద్ షమి. కాసేపటి ముందే ఓ తేలికైన క్యాచ్ను విడిచిపెట్టిన అతన్ని ఆ నిమిషం దాకా పెద్ద విలన్లా చూస్తున్నారు అభిమానులు. కానీ నిమిషాల్లో అతను సూపర్ హీరో అయిపోయాడు. ఎవరి క్యాచ్ అయితే విడిచిపెట్టాడో అదే విలియమ్సన్ను ఆ వెంటనే ఇంకో బ్యాటర్ను అవుట్ చేశాడు. మధ్యలో ఇలా మ్యాచ్ను మలుపు తిప్పడమే కాదు, ఆరంభంలో చివర్లోనూ కివీస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి ఏకంగా 7 వికెట్లతో జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు షమి. 50వ వన్డే శతకంతో చరిత్ర సృష్టిస్తూ ఇన్నింగ్స్కు ఇరుసులా వ్యవహరించిన విరాట్ కోహ్లీ విధ్వంసక సెంచరీతో ఇన్నింగ్స్కు మెరుపు వేగాన్నిచ్చిన శ్రేయస్ అయ్యర్, జట్టుకు అద్భుత ఆరంభాన్నందించిన శుభమన్, రోహిత్, ఆఖర్లో అదరగొట్టిన రాహుల్ కూడా ఈ మ్యాచ్లో హీరోలే. ప్రపంచ కప్ లీగ్ దశలో ఆధిపత్యం చెలాయిస్తే సెమీస్ గెలవలేదన్న సెంటిమెంట్ను జయిస్తూ ఐసీసీ టోర్నీలో నాకౌట్ దశలో న్యూజిలాండ్పై గెలవని చరిత్రను మారుస్తూ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది రోహిత్ సేన. 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్లు. దేశవ్యాప్తంగా 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు ఎన్ఎంసి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ వి వానికర్ బుధవారం ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది మన రాష్ట్రానికి రావాల్సిన 5 వైద్య కళాశాలలకు అనుమతికి మార్గం సుగమమైంది. 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2024-25 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో ఎన్ఎంసి ప్రకటించింది. ఈ నిబంధనతో ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు
అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడం, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడం కోసం సీఎం జగన్ ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2023-24 విద్యా సంవత్సరంలో 5 కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. 2024-25లో మరో 5 వైద్య కళాశాలల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. తాజా నిబంధనలు అమలు చేస్తామన్న నేపథ్యంలో వీటిపై ఎన్ఎంసీ పునఃసమీక్షించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఈ నిబంధనలను పునః పరిశీలించాలని కోరారు. ఈ వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజా నిబంధనలను 2025-26 నుంచి అమలు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించడం గమనార్హం. కశ్మీర్లో ఘోర ప్రమాదం. జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో అందులోని 38 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కిష్ట్వార్ నుంచి బుధవారం ఉదయం 58 మంది ప్రయాణికులతో జమ్మూకు బయలుదేరిన బస్సు బటోటే కిష్ట్వార్ జాతీయ రహదారిపై అస్సార్ సమీపంలో రోడ్డు పక్కనున్న 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద తీవ్రతకు ప్రయాణికుల మృతదేహాలు కొన్ని ఛిద్రమయ్యాయి. బస్సు నామరూపాలు లేకుండా నుజ్జయింది. బస్సులో కొన్ని మృతదేహాలు ఇరుక్కుపోయాయి. బస్సు భాగాలను కోసి మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో రక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని మృతదేహాలను వెలికితీసి సంబంధీకులకు అప్పగించారు. క్షతగాత్రుల్లో 4గురిని హెలికాప్టర్లో జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులున్నారని, యూటర్న్ తీసుకునేటప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పల్టీ కొట్టి రైలింగ్ మీదుగా లోయలోకి పడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి 4 రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. 3 విడిభాగాలుగా యుద్ధ విమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్ చేసి మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కుప్పకూలిన టన్నెల్ శిథిలాల గుండా ఆగర్ మెషిన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800-900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే రాత్రివేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడడంతో 2 సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది. సెకన్కు 150 సినిమాలు. చైనాలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్వర్క్ ఆవిష్కరణ. ప్రపంచంలోనే అతి వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్కు చైనా వేదికగా నిలిచింది. ఈ నెట్వర్క్లో 150 అత్యంత నాణ్యమైన చిత్రాలను ఒకే ఒక్క సెకండ్లో ట్రాన్స్మిట్ చేసేయొచ్చు. ఈ నెట్వర్క్లో సెకనుకు 1.2 టెరాబైట్స్ వేగంతో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది.
కొత్త నెట్వర్క్ ఏర్పాటు వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రధాన ఇంటర్నెట్ రూట్స్ కంటే కూడా ఈ అధునాతన నెట్వర్క్ ఏకంగా 10 రెట్లు వేగంగా డేటా బదిలీ పనులను పూర్తి చేయగలదని పేర్కొంది. టిసింగ్ హువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయి, సెర్నెట్ కామ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి. ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల సాయంతో ఈ నెట్వర్క్ను 3000 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. బీజింగ్, వుహాన్, గ్వాంగ్జూ నగరాలను కలుపుతూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతటా వినియోగంలో ఉన్న ప్రధాన నెట్వర్క్లు సెకన్కు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. అయితే నూతన నెట్వర్క్ సెకనుకు 1.2 టెరాబైట్ల వేగంతో డేటాను బదిలీ చేయగలదు. అమెరికాలో ఇటీవల ప్రారంభించిన 5వ తరం ఇంటర్నెట్ 2లో అత్యధికంగా సెకన్కు 400 గిగాబైట్ల వేగంతో డేటా ట్రాన్స్మిట్ అవుతోంది. చైనా ఎడ్యుకేషన్ రీసెర్చ్ నెట్వర్క్, చైనా ఫ్యూచర్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగానే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. దీనిని జూలైలో యాక్టివేట్ చేయగా నవంబర్ 13వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెట్వర్క్ అన్ని రకాల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రోదసీలో టూల్ బ్యాగ్ చెక్కర్లు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయటి వైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్ బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కెర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ ఎక్కడ మళ్ళీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీ కొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటపెట్టింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నవంబర్ 1వ తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతం చేసింది. అంతరిక్షంలో చక్కెర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్ బ్యాగ్ జాడను ఎర్త్ స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. టూల్ బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నప్పుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కెర్లు కొడుతూ కనబడుతోంది. అయితే ఇది అలా కొన్ని నెలల పాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచ్ఛిన్నమవుతుంది అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్ బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతం చేయలేదు. టూల్ బ్యాగ్ లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సెప్టెంబర్ నెలలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్షల్లో తిరుగుతున్నాయి. గాజా ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ సైన్యం. గాజాలో నెల రోజులకు పైగా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ సైన్యం సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరుకుంది. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫా ఆసుపత్రిలోకి బుధవారం ఉదయం ఇజ్రాయిల్ సేనలు ప్రవేశించాయి. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడే భూగర్భంలో ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఆసుపత్రి కింది భాగంలో సొరంగాల్లో హమాస్ నాయకులు మాటు వేశారని చెబుతోంది. మిలిటెంట్లపై ఖచ్చితమైన లక్షిత ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించింది. అల్ షిఫా హాస్పిటల్ ఇప్పుడు రణభూమిగా మారిపోయింది. ఇజ్రాయిల్ సైనికులు ప్రతి గదిని అణువణువు గాలిస్తున్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు సైతం అల్ షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించాయి. అల్ షిఫా హాస్పిటల్లో ఇజ్రాయిల్ సైనికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు, ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. పురుషులను నగ్నంగా మార్చి కళ్లకు గంతలు కట్టి నిర్బంధిస్తున్నారని తెలిపారు. తరచుగా
తుపాకీ మోతలు వినిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైనికులు అదుపులోకి తీసుకున్నారని, ఇతర భవనాలతో కాంటాక్ట్ లేకుండా పోయిందని ప్రధాన భవనంలోని డాక్టర్లు చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ పెడితే పట్టుబడ్డట్టే. ఎవరిపైనైనా అసభ్యకర పదజాలంతో, దూషణలతో లేదా కించపరిచే చిత్రాలు, మీమ్స్, ఇతర విధాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అడ్డంగా బుక్ అయినట్లే. సొంత ఐడి అయినా ఫేక్ ఐడి అయినా ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాష్ట్ర సిఐడి ఇట్టే పట్టేస్తుంది. ఇందుకు తగ్గ అధునాతన పరిజ్ఞానాన్ని ఇప్పటికే సిఐడి అందిపుచ్చుకుంది. దాని ఆధారంగా సోషల్ మీడియా వేధింపులకు కళ్ళెం వేసేందుకు పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు ప్రత్యర్థులను దూషిస్తూ, వేధిస్తూ పోస్టులు పెట్టే అవకాశాలున్నందున వీటిపై గట్టి నిఘా పెట్టింది. ఈ పోస్టులు పెట్టేవారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం నిత్యం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను వడపోసి అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పుడే విభాగాన్ని మరింత పటిష్టం చేసి అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలను వేగవంతం చేయనుంది. తీవ్రం కానున్న వాయుగుండం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది బుధవారం రాత్రి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ ఈరోజు ఉదయానికి ఒడిశా తీరానికి, 18వ తేదీ ఉదయానికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు ఉత్తర శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, అక్కడి నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. చర్మం పొట్టు రాలుతుంటే ఏం చేయాలి? కలబంద. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు, దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పి వంటి వాటిని తగ్గిస్తాయి. తాజా కలబంద గుజ్జును సమస్య ఉన్న చోట రాస్తే సరి. ఫ్రిడ్జ్లో ఉంచుకుని తరచూ రాసినా ఉపశమనం కలుగుతుంది. ఐస్. చలికాలం వేడివేడి నీటితో స్నానం హాయిగా అనిపిస్తుంది, కానీ చర్మం మరింత పొలుసుల్లా రాలుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చెయ్యాలి. ఇంకా సమస్య ఉన్న చోట అప్పుడప్పుడు ఐస్తో రుద్దితే మంట తగ్గుతుంది. ఆలివ్ నూనె. పొలుసులు రాలడం అంటే చర్మానికి తగినంత తేమ అందడం లేదని అర్థం. అలాంటప్పుడు ఆలివ్ నూనెను పలుచని పూతలా వేయాలి. ఇది సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. దీంతో సమస్య తగ్గుతుంది. పాలు. ఒక పలుచని వస్త్రాన్ని పాలల్లో ముంచి సమస్య ఉన్న చోట ఉంచాలి. పావుగంట అయ్యాక చల్లటి నీటితో శుభ్రం చేస్తే చాలు. పాలల్లోని లాక్టిక్ యాసిడ్ చర్మకణాలను లోతుగా శుభ్రం చేయడమే కాదు, సహజ తేమని అందిస్తుంది. మోతాదుకు మించిన ఉప్పుతో మధుమేహ ప్రమాదం. బీపీ ఉన్నవాళ్ళని ఉప్పు తగ్గించమనడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఉప్పును ఎంత తగ్గిస్తే
అంత మంచిది అంటున్నారు టులానే విశ్వవిద్యాలయ పరిశోధకులు. చాలామందికి ఉప్పు సరిపోలేదు అనుకుంటూ తినేటప్పుడు మరికాస్త చల్లుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల 40% మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు పంచదార ఒక్కటే కాదు, ఉప్పు కూడా తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఈ విషయమై వీళ్ళు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న 4 లక్షల మందిని ఎంపిక చేసి మరీ అధ్యయనం చేశారట. అందులో కొందరికి అదే పనిగా ఉప్పు చల్లుకునే అలవాటు ఉంటే మరికొందరికి అసలు ఆ అలవాటే లేదట. దాదాపు 10 ఏళ్ల తర్వాత వాళ్ళందర్నీ పరిశీలించినప్పుడు ఉప్పు చల్లుకునే వాళ్లలో అధిక శాతం మందికి మధుమేహం వచ్చిందట. తక్కువగా తినేవాళ్లలో మధుమేహ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఉప్పు అనేది ఆహారం ఎక్కువ తీసుకునేలా చేస్తుందని, దాంతో బరువు పెరగడంతో పాటు ఇన్ఫ్లమేషన్కి గురవుతున్నారని వివరించారు. అంతేకాదు ఉప్పు అధికంగా తినేవాళ్ల BMI కూడా ఎక్కువగా ఉందట. కాబట్టి ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముందు డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ షేకర్ను తీసేస్తే చాలు, చాలా వరకు సమస్య తగ్గుతుంది అన్నది పరిశీలకుల వివరణ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పీజీ మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్. 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డెంటల్ కోర్సుల్లో కన్వీనర్, యాజమాన్య కోటా భర్తీ అవ్వకుండా మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం స్పెషల్ స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్కు బుధవారం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. 75% హాజరు తప్పనిసరి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఫ్యాకల్టీ హాజరు 75%కి పైగా తప్పనిసరిగా ఉండేలా అన్ని కళాశాలలు, ఆసుపత్రుల ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం బుధవారం ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంబేద్కర్ వర్సిటీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల. మాచవరం SRR ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో 2017కు ముందు చేరిన విద్యార్థుల పరీక్షల ఫీజు స్పెల్ 2 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ విషయాన్ని అధ్యయన కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం అజంత్ కుమార్ బుధవారం తెలిపారు. ఫైనల్లో స్థానం కోసం దక్షిణాఫ్రికా 5వ ప్రయత్నం. నేడు ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో ఢీ. బాబర్ ఆజం రాజీనామా. వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ నన్ను వెన్నంటే ప్రోత్సహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు అని బాబర్ అన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.